ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళలో శక్తియుక్తులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఏ నెంబర్ కలిసి రాదు, వాళ్ళతో జీవిత భాగస్వామిగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఉపయోగపడతారా, వీళ్ళే ఎవరికైనా ఉపయోగపడతారా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. మనం 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా అంటే చాలా నెమ్మదిగా ఉంటారు. అంతేకాదు ఏ పనైనా 1-2 సార్లు చెక్ చేసుకుని మరీ చేస్తారు. అలాగే పూర్తి జ్ఞానంతో చదువు అనేటువంటి దానికి నిదర్శనంగా నిలబడేటువంటి వాళ్ళుగా కనబడుతూ ఉంటారు. 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా సౌకర్యాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు విద్యలో చాలా బాగా రాణిస్తారు. అయితే సౌకర్యాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి మాత్రం ఎప్పుడూ వాళ్ళకి అనుగుణంగా మాత్రం ఉండదు. అంటే చుట్టూరా 10 కార్లు ఉన్నాయి, ఒక బిల్డింగ్ ఉంది, మంచి పని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ చదువుకి డిస్టర్బెన్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. అంతేకాదు చదువుకోవడానికి తగినటువంటి మానసికమైనటువంటి ఒక ప్రదేశం అంటూ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒకటి ఉండాలి. లేదంటే అలాంటి ప్రదేశంలో వాళ్ళు కోరుకున్నటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు చదువుకోలేకపోతే బుర్రకి తొందరగా ఎక్కదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చదువుతారు, మంచిగా రాణిస్తారు, లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు, అలాగే అందరిలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. చదువు విషయంలో ఎలాంటి సందేహం లేదు, మంచి ర్యాంక్ తీసుకొస్తారు. అయితే ర్యాంకు విషయంలోనో చదువు విషయంలోనో కాదు, వాళ్ళకి ఉద్యోగ విషయంలో మంచి పరిణతి కావాలి. అలాగే వాళ్ళ ప్రవర్తనలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే అది అయ్యింది, మంచో చెడో, మాట పడ్డమో లేదా మాట అనడమో, ఈ విధంగా ఉంటుంది. వాళ్ళతో అందరినీ కూడా కంపారిజన్ చేయడానికి అవకాశం లేదు. అలాగే 30వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళతో వీళ్ళు చాలా సఖ్యంగా ఉంటారు, వాళ్ళతో కంపారిజన్ చేయొచ్చు అంతే. కానీ 3వ తారీఖు పుట్టిన వాళ్ళతో ఎవ్వరికీ కంపారిజన్ లేదు. అలా 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. శరీరం కొద్దిగా ఎర్రగా కొంచెం నల్లగా అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా శారీరక దృఢత్వానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు అలాగే మైండ్ అనేటువంటిది చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళల్లో అన్నీ కనబడతాయి, మనకి అవలక్షణాలు కనబడతాయి, శుభలక్షణాలు అంటే సుగుణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కానీ అవలక్షణాలని ఈజీగా సులభంగా వాళ్ళు మానేయగలుగుతారు కూడా. అదేవిధంగా వాళ్ళని మనం తీసుకున్నట్లయితే వాళ్ళలో చాలా ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ సహనం మనం చూడొచ్చు. అలాగే ఎంత పని చెప్పినా కానీ పగలు రాత్రి తెలియకుండా కష్టపడి వాళ్ళు ఏదైనా సరే సాధించగలిగినటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా కానీ తొందరపడి నమ్మరు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనే వాళ్ళని ఎక్కడికో చివరి అంచుల దాకా తీసుకెళ్ళిపోతుంది అంటారు కదా, అలాగా ఎక్కడెక్కడికో ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలో మాత్రం ఒకటి మాత్రం నిజం, వాళ్ళ ఆలోచన చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి కూడా మంచి జరిగేటువంటి ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేసి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక సూచనని సలహాని ఇస్తూ ఉంటారు. వాళ్ళ సూచనలు సలహాలు పాటిస్తే కూడా మంచిది. అలాగే 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు. కానీ వాళ్ళలో కూడా ఆసక్తి, ఆలోచన అనేటువంటివి ఉంటాయి. ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఉండదు. సైంటిస్ట్గా మనకి ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు ఈ 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. అంతే. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మనకి 3వ తారీఖు పుట్టిన వాళ్ళని చూడొచ్చు. అలాగే ఎక్కువగా డిపెండెన్సీ అంటే ఎవరి మీదైనా ఆధారపడడం, ఎవరి నిర్ణయాల మీదైనా ఆధారపడడం అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది మనకి. అంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో పెద్దవాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి వాళ్ళ మీద ఆధారపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం అన్నట్టుగా వాళ్ళు ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకుంటారు. అయితే
వీళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే వీళ్ళకున్నటువంటి కెపాసిటీ మొత్తాన్ని కూడా ఏదైనా పని చేయమంటే మొత్తం అంతా కూడా విప్పిన పుస్తకంలాగా, అంటే ఒక ఐఫోన్ తయారు చేయమంటే ముడి సరుకు మొత్తం మన ఎదురుకుండా తీసుకొచ్చి తయారు చేసి ఐఫోన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అన్ని విషయాల్లోనూ కూడా మనకి నేర్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా దేనికైనా విలువ ఇవ్వాలి అంటే కొంచెం గోప్యత ఉండాలి. అలాంటి గోప్యత లేనటువంటి స్వభావం కొద్దిగా ఉంది వీళ్ళకి. అంతేకాదు వీళ్ళల్లో అస్సలు నచ్చనిది ఏంటంటే ఓసిడి, అంటే పరిశుభ్రత అనేటువంటిది చుట్టుపక్కల ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చుట్టుపక్కల పరిశుభ్రత అనేటువంటిది కనబడుతూ ఉండాలి. అలాగే మనోసంకల్పం, మనసులో అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. అన్ని విషయాల్లోనూ కూడా ముందుకెళ్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, కానీ తొందరగా దాన్ని వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అంటే ఏదో కొంత సంపాదించాం కదా అనేటువంటి దృక్పథం కాదు, అనుకున్నది ఎంతో అంతా సంపాదించి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అలాగే అందరితోనూ కూడా ఏకాభిప్రాయానికి రారు. ఎవరికైనా తెలియకపోతే నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. టీచింగ్ క్వాలిటీతో ఉంటారు. అలాగే టీచర్స్ గాను సైంటిస్టులు గాను మనకి 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఆకతాయిగా అక్కడ కనపడరు. చాలా పెద్ద పెద్ద పోస్టుల్లోనే కనబడతారు. ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను అలా అనేక రకాలైనటువంటి వాళ్ళల్లో ఈ 3వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. వీళ్ళకి 4 అనేటువంటి నెంబర్ కలిసి రాదు. అలాగే 1, 3 అనేటువంటి నెంబర్లు కలిసి వస్తాయి. అలాగే కలిసి రాని నెంబర్ కూడా 9 అనేటువంటి నెంబర్ ఒక్కొక్కసారి కలిసి రాదు. అంటే వాహనాలకి పెట్టుకునేటప్పుడు 9 అనేటువంటి నెంబర్ కలిసి వచ్చినా మిగిలిన వేటికి కూడా 9 అనేటువంటి నెంబర్ కలిసి రాదు. 4 అనేటువంటి నెంబర్ కూడా కలిసి రాదు. ఇలా 9, 4ని అవాయిడ్ చేస్తూ 1, 3 అనేటువంటి నెంబర్లు ఎక్కువగా వీళ్ళు ప్రదర్శించినట్లయితే, వాళ్ళ అదృష్ట సంఖ్యని ఫాలో అయినట్లయితే వీళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే 3 అనేటువంటి నెంబర్తో వీళ్ళు ఏ పని చేసినా కానీ, వ్యాపారం ప్రారంభించినా, వివాహం చేసుకున్నా, లేదా ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా, శుభ పరిణామాలకి అంటే విద్యాభ్యాసానికి, ఉద్యోగాలకి, వీటన్నిటికీ కూడా వీళ్ళు 3 అనేటువంటి నెంబర్ వాడినా కానీ వీళ్ళకి మంచి యోగ్యమైనటువంటి రహదారి అనేటువంటిది కనబడుతుంది. అలాగే సాయిబాబాని, గురుచరిత్రని, దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించడం వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే వీళ్ళు పుష్యరాగము అనేటువంటి స్టోన్ని 3 క్యారెట్ల వరకు కూడా వీళ్ళు పెట్టుకున్నట్లయితే మేలు జరుగుతుంది. వెండిలో కానీ బంగారంలో కానీ 3 క్యారెట్లు పుష్యరాగాన్ని చూపుడు వేలకి పెట్టుకున్నట్లయితే వీళ్ళకి మేలు చేస్తుంది. మీకు ఒరిజినల్ కావాలంటే సర్టిఫికేట్తో పాటు మా దగ్గర దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మీరు ఏ విధమైనటువంటి పూజ చేసినా కానీ గురువుని ప్రధానంగా తలుచుకోండి. మిమ్మల్ని ఎదగడానికి కారణమైనటువంటి గురువు గారిని తలుచుకుంటూ ముందుకెళ్ళండి. తద్వారా మీకు అన్ని రకాలైనటువంటి పనులు కూడా చాలా బ్రహ్మాండంగా అవుతాయి. అన్ని విషయాల్లోనూ కూడా గురువు అనుగ్రహం చాలా ముఖ్యం. గురువు గారిని పూజించి తరించండి. మీకు అన్ని విషయాల్లోనూ కూడా మంచి సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు ముందుకు వెళ్ళడానికే అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో మీరు తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది, ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏదైనా జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువ ఆలోచన పెట్టుకుని ఎక్కువ మీరు డ్రాగ్ చేస్తే కనుక, అంటే ఆలస్యం చేస్తే కనుక మీకు అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకుని వివాహ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుని వివాహం చేసుకోవటం అనేటువంటిది మీకు మేలు చేస్తుంది. మరింత విషయాలకి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.